తెలంగాణ కాంగ్రెస్ మంత్రులపైన కాంగ్రెస్ అధిష్టానం మండిపడతా ఉంది. మంత్రుల తీరు బాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి ప్రజల సమస్య కంటే వారి సమస్యలే ఎక్కువయ్యాయి అన్నట్టు అధిష్టానం మండిపడతా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఉన్న మంత్రుల మధ్య విభేదాలు వస్తా ఉన్న విషయాలు మనమందరం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే కొండా సురేఖ కావచ్చు, లేకుంటే పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, వీళ్ళ మధ్య ఏవైతే వివాదాలు ఉన్నాయో ఇప్పుడు అధిష్టానం దగ్గర కూడా వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అయితే కంప్లైంట్లు అనేది తారస్థాయికి చేరినట్టు కూడా కనబడతా ఉంది. తన మంత్రి పదవి కూడా తొలగించాలి అన్నట్టుగా అధిష్టానం చూస్తున్నట్టు కూడా వార్తలు అయితే చెక్కలు కొడతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించి మనమైతే చూస్తా ఉన్నాము. మేడారం సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో విభేదాలు వచ్చాయంటూ డక్కన్ సిమెంట్ అధికారులతో వాటికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కూడా కీలక ఫిర్యాదు అయితే ఏఐసిసి నేతలకైతే ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా కలిసి అక్కడ జరిగిన ఏవైతే ఉన్నాయో తనకు జరిగిన అన్యాయం గురించి కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన ఏదైతే అధిష్టానం ఉందో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత అనేక అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలకి సేవ అందించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంచి పేరు ఉంది. ఆ పేరును కాపాడుకోవాలని ఎప్పటికప్పటికి సమీక్షలు చేస్తూ లీడర్లతో మాట్లాడుతూ ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, లేకుంటే వాళ్ళు ప్రజలకు వెళ్తున్న తీరు కావచ్చు ఏ విధంగా ఉంది అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్టానము ఎప్పటికప్పటికి పరిశీలన చేస్తూ ఉంది. కానీ ఈసారి పరిశీలన చేసినప్పుడు రేవంత్ రెడ్డి తీరు కావచ్చు, లేకుంటే రెడ్డి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తీరు కావచ్చు బాలేదు, పద్ధతి మార్చుకోండి అన్నట్టుగా ఏఐసిసి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలో రెడ్డి సంబంధించిన వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. అన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళకే రావాలని ఆశపడతా ఉన్నారు అనే విధంగా పలువురు మంత్రులు కూడా బీసీ సంబంధించిన కావచ్చు, లేకుంటే ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన మంత్రులు కూడా అధిష్టానాన్ని కలిసి ఈ విధంగా ఉంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన అయితే ఫిర్యాదులు అయితే చాలా అందాయి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాటి అన్నిటిపైన కూడా సమాధానం ఇవ్వాల్సిందే అన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అయితే కోరినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదిక కావాలి, తెలంగాణలో ఏం జరుగుతా ఉంది, మంత్రుల తీరు ఏ విధంగా ఉంది అన్నట్టు కూడా కోరడం అయితే జరిగింది. మీనాక్షి నటరాజన్ త్వరలో ఆ నివేదిక తయారు చేసి అధిష్టాన దృష్టికి పంపించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నివేదిక అనంతరము తెలంగాణలో మంత్రుల మార్పు కూడా ఉండబోతా ఉంది అన్నట్టు కూడా వార్తలు చక్కర కొడతా ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ గారు కూడా మంత్రి పదవి వచ్చిన కాంచిన అనేక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రి పదవులు తీసివేయాలి అనే విధంగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తా ఉంది. ఎందుకంటే పార్టీ ఇంకా బలహీన పరుస్తా ఉన్నారు. పార్టీని ముందు తీసుకెళ్లాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కానీ వీళ్ళ వివాదాల వల్ల పార్టీ మరింత బలహీనంగా అవుతుందని కూడా అధిష్టానం గమనిస్తున్నట్టు కూడా తీరైతే కనబడతా ఉంది. మరి ఈ అంశాలపైన కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా జూబిలీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ మంత్రుల తీరు, వాళ్ళు మాట్లాడుతున్న తీరుగా అధిష్టానం ఖండిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిపైన కూడా సమీక్ష నెరవేరుస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మంత్రుల పైన కొంత సీరియస్ అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. పద్ధతి మార్చుకోవాలి, లేకుంటే పదవులు పోతాయి అన్నట్టు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటికే కొన్ని నేతలు కూడా చెప్తా ఉన్నారు, సీనియర్ నేతలు ముఖ్యంగా ఎవరైతే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అలాంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మంత్రుల పైన కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక సందర్భంలో మల్లికార్జున్ ఖర్గే కూడా తను మాట్లాడిన తీరైతే కనబడతా ఉంది. తెలంగాణలో మంత్రుల తీరు మారాల్సిందే అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఎంతవరకు మార్పు వస్తుంది, లేకుంటే అదే విధంగా ఉంటే వాళ్ళ పదవి గండము అన్నట్టు కూడా అధిష్టానం హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మరి ఆ హెచ్చరికలు ఏ మంత్రి పాటిస్తారు, ఏ విధంగా ఉండబోతుందని కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.